నాగర్ కర్నూలు మండలం కుమ్మెర మల్లన్న జాతరలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చంద్రకళ కుటుంబాన్ని జాతర నిర్వాహకులు అడ్డుకుని దాడి చేశారు. తక్కువ జాతి వారిని గుడిలోకి అనుమతించలేదు. దేవుని దర్శనం చేసుకోకుండా తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించినందుకు చంద్రకళను, ఆమె కొడుకు గణేష్ను, కోడలిని, కూతుర్ని బూతులు తిడుతూ నిర్వాహకులు దారుణంగా కొట్టారు. 2 నెలల చిన్నారి మొహం చూసైనా తమను వదిలేయమని చంద్రకళ కుటుంబ సభ్యులు వేడుకున్నా కనికరించకుండా నిర్వాహకులు ఆ చిన్నారిని కాలుతో తన్నారు. ఈ దాడిలో తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. నిర్వాహకులపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే నాగర్ కర్నూల్ పిఎస్లో పోలీసులు తిరిగి బాధితులనే బెదిరించారు. నిర్వాహకులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు కావడంతో పోలీసులు తమ ఫిర్యాదు తీసుకోవడం లేదని, తమకు న్యాయం చేసి రక్షణ కల్పించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటికి 4 ఉన్నారు. అక్కడ 4 పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కింద వేసి కొట్టినున్నారు. వీళ్ళని కొట్టిన తర్వాత ఉండి రూమ్లోకి తీసుకుపోయారు. కొబ్బరికాయల రూమ్లోకి తీసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు 2-3 గంటలు కొట్టిరని నాకు కొడుతుంటే మా అమ్మ వీళ్ళు ఆపడానికి పోతే వీళ్ళిద్దరు రూమ్లోకి తీసుకోవాలి ఇష్టం వచ్చినట్టు కొట్టిన తర్వాత నేను ఆ డెలివరీ అయిన అమ్మాయి చిన్న పాప ఉన్నది బయట దాన్ని కొట్టకన్నా మీ కాలు మొక్తాయేమన్నట్టు ఊళ్ళో మాట్లాడుతుంది. అంటే శిక్ష ఏంది కానీ మీరు ఇట్లా కొట్టకన్నా మళ్ళీ మా జడలు పట్టి మా మెడలు పట్టి బయటకు నూకిరు. 2-3 చెంపల మీద కూడా కొట్టిరు. అన్నమ్మ పాప మొక్కని చూడండి అన్న మీ కాళ్ళ పోతాడు, మీ కాలు మొక్కినాక పాపను కూడా తీసుకొని కాళ్ళకాడ పెడితే పాపను కూడా కాళ్ళతో తనీరు వాళ్ళు. ఇప్పుడు ఏమో మళ్ళీ మొన్న హాస్పిటల్కి పోతే కూడా మళ్ళీ వీళ్ళని హాస్పిటల్కి పంపించిన తర్వాత రిపోర్ట్స్ అదేంటి స్లిప్పులు ఇచ్చిన తర్వాత మీ కేసు తీసుకుంటాం. స్లిప్పులు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆదేశం అన్నారు. అక్కడ చూస్తే అసలు ఈ పేపర్ లేదు. అందులో కొట్టినట్టు పాపను కొట్టినట్టు ఇక్కడ కూడా ఉంది. అసలు ఇక్కడ కూడా రాపించిన మీ పాపకి. ఇప్పుడేమో మీరేం చేసిరో, మీరు పాలించినట్టు మీరేం చేసిరో పాపకి మీ వల్ల ఏమైందని ఇక్కడ మాట్లాడుతున్నారు సార్ మాట్లాడింది. ఎస్ఐ సార్ మాట్లాడిండు. మేమంటే లేదు సార్ మా పాపకి ఏం కాలేదు, అక్కడ వాళ్ళు తన్నీరు, కాకపోతే మా పాప మంచిగానే ఉంది, పాలు అవుతుంది కదా మంచిగానే ఉంది లేదని మేము అనుకున్నాం సార్. అయితే ఇప్పుడేమో సార్ ఏమో మీరే ఏం చేసుకున్నారు, ఫుడ్ విషయంలో పాల విషయంలో ఏమైనా అయ్యిందేమో, పోస్ట్ మార్టం చేసినాక అన్నిట్లో ఏమైనా వెళ్తే అప్పుడు యాక్షన్ తీసుకుందాం లేదని ఎస్ఐ సార్ చెప్పింది.